హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్. నేను మీ నివేదిత. ఈ కార్తీక మాసంలో సంపూర్ణ కార్తీక పురాణం పఠనం చేసినను శ్రవణం చేసినను సకల దోషములు పోవునని శాస్త్రవాక్కు. ఈరోజు అధ్యాయం మొదలు పెట్టుకుందాం. సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చనాంతరం పురాణ పఠనం చేసినా, చేయించిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాత్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఉంచి విసుగు చెందక సకల ఉపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనము మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు కూడా దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలు కొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చెదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలయును. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందు కొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయం చేత అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఈరోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపణకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అచట నరకమందు మరి 3 బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధ పడుచున్నారు.
కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులోకి ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వర్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలములు కలిగెదనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఓం నమ శివాయ. ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. ఈరోజు 11వ రోజు పాటించవలసిన నియమాలు. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు పులుపు, ఉసిరి. చేయవలసిన దానములు విభూది పండ్లు, దక్షిణ. పూజించాల్సిన దైవము శివుడు. జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ, ఓం నమ శివాయ. ఈ జపము మంత్రము జపించటం వల్ల కలుగు ఫలితము ధనప్రాప్తి, పదవీ లబ్ధి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి అధ్యాయంతో కలుద్దాం. మీ నివేదిత ఆదిత్య. ఓం నమ శివాయ.